అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. మా అందరికీ గరికపాటి నరసింహరావు గారంటే, ఆయన ప్రవచనాలంటే చాలా ఇష్టం. సమకాలీన ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆయన చాలా బాగా చెప్తారు. సమాజంలో చాలామందికి మూఢనమ్మకాలు, మూఢభక్తి, మూఢాచారాలకి దూరంగా ఉండాలని కూడా చెప్తారు. ఆయన స్థాయి చాలా పెద్దగా ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ప్రవచనాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అంత మంచి ఆధ్యాత్మికవేత్త. ఎందుకు ఈ మధ్య ఆయన ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రాం గురించి ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు మా అందరికీ నచ్చలేదండి. మిడ్ డే మీల్ వేస్ట్ ప్రోగ్రామ్ బై గవర్నమెంట్ అంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు కదా, అంటే ఇండియా వైడ్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నది. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అది 60% సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్తో, 40% స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్తో పేద బలహీన బడుగు వర్గాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలు, శివారు కాలనీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ కానివ్వండి, జెడ్పీ స్కూల్స్ కానివ్వండి, ఈ స్కూల్స్లో ఉన్న బాలబాలికలందరికీ, విద్యార్థులకి చదువుతో పాటు పోషకాహారం కూడా ఉండాలని ఫోర్టిఫైడ్ రైస్తో, అంతకుముందు డ్రై రేషన్ ఇవ్వాలని ఉండేది, కానీ 1996 నుంచి మాత్రం బాగా ఫోర్టిఫైడ్ రైసు, మామూలుగా పోషకాహారాలు అన్నీ కూడా వాళ్ళ పిల్లలకి దక్కాలి, ఎదుగుదల లోపాలు లేకుండా ఉండాలి, మానసికంగా కూడా వాళ్ళు చాలా బాగుండాలంటే పోషకాహార లోపాలు ఉండకూడదు అని చాలా చక్కగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచిగా ఈ స్కీమ్ని ఆల్ ఓవర్ ఇండియా బాగా చేస్తున్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ చాలా మంచిదండి. అంటే అది సుప్రీం కోర్ట్ వాళ్ళు కూడా ఆర్టికల్ 21లో 2001 సంవత్సరంలోనే ఆర్టికల్ 21లో ఇది బాలల హక్కు, ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారం కలిగిన ఆహారం కూడా స్కూల్స్లో ఇవ్వాలి అనేది వాళ్ళు ఒకసారి ఇది లీగలైజ్ అయిపోయింది. ఇది ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాం ఇప్పుడు మనం బాలబాలికలందరికీ కూడా. అయితే ఇప్పుడు గరికపాటి గారు ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు చాలా, నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నానండి. నా ఛానల్ ఇట్లు మీ కల్పన సంఘం ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులకి అంటే ఈ ప్లాట్ఫామ్గా ఐ వాంట్ అంటే సపోర్ట్ మిడ్ డే మీల్ అండి. మిడ్ డే మీల్ అనే ప్రోగ్రామ్ను ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తుంది. అసలు ఫస్ట్ ఇనీషియల్గా అయితే మాత్రం తమిళనాడులో స్టార్ట్ చేశారు. 1960 సంవత్సరంలో స్టార్ట్ చేశారు తమిళనాడులో. తర్వాత గ్రాడ్యువల్గా అన్ని స్టేట్స్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1996 నుంచి ఇది స్టార్ట్ చేశారు. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు డ్వాక్రా విమెన్ కంట్రిబ్యూషన్ చాలా ఉండింది. వాళ్ళ పిల్లలతో పాటు ఇంకో 10-20 మంది పిల్లలకి వాళ్ళు వండి పెట్టగలమని కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు స్కూల్లోనే డ్రై రేషన్ కాకుండా స్కూల్లోనే రేషన్ తీసుకొని హెచ్ఎం టీచర్స్ ఆధ్వర్యంలో స్కూల్లోనే వంట చేసి వేడివేడి అన్నం పిల్లలకి, వేడివేడి ఫుడ్ అంటే వడ్డించేవాళ్ళు కూడా. అంత చక్కగా మిడ్ డే మీల్ ఒక ఉద్యమంలాగా జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో మాత్రం. మిగతా స్టేట్స్లో కూడా బాగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం డ్వాక్రా విమెన్ కంట్రిబ్యూషన్ వల్ల చాలా బాగా జరిగింది. పిల్లలు స్కూల్కి రావటానికి ఏదో పుట్టింటికి వెళ్తున్నట్టు, పుట్టింటికి వెళ్ళి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి వస్తారు కదా, చక్కగా చదువు బుద్ధులు నేర్చుకొని చక్కగా భోజనం చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళు. అది దిగువ మధ్య తరగతి కుటుంబాలకి ఆర్థికంగా కూడా చాలా వెసులుబాటుగా ఉండేది. పిల్లలకు కూడా మేము చదువుకుంటున్నాం, మధ్యాహ్నం కూడా అక్కడే భోంచేసి వస్తున్నాం అని ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది. పిల్లలకి ఉండేది, తల్లిదండ్రులకు కూడా ఉండేది. అలాగా చాలా విప్లవాత్మకంగా బాగా జరుగుతుంది మిడ్ డే మీల్ కార్యక్రమం. వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని మేమందరం అనుకుంటా. అంటే గరికపాటి గారు ఈ మధ్యనే అంటే జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్, 2 రోజుల క్రితమే ఆయన ఇది వేస్ట్ ప్రోగ్రామ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. గుడ్డ ఎందుకు పిల్లలకి, చదువుకునే పిల్లలకి గాడిద గుడ్డ గాడిద గుడ్డ ఏంటి ఇది అంటారు.
చా అది కరెక్ట్‌గా అది ఎందుకంటే ఈ వెనకటి నుంచి గూడా ఆది నుంచి గురుకులాలు ఉండేయి. పిల్లలు గురుకులాలకెళ్ళి గురువుగారు చెప్పింది గురువుగారితో పాటే ఉండి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి గురువుగారి చదువు సంధ్యలు నేర్చుకొని గురువుగారి అంటే సతీమణి గారు అమ్మగారు అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఆవిడ ఏది వండి పెడితే అది తిని ఆవిడకి అక్కడే ఉండి ఆవిడకి సహాయ సహకారాలు అందించి నీళ్లు తీసుకురావటం కానీ, కట్టెలు పోయి కట్టెలు వెలిగించడం కానీ, కట్టెలు కొట్టి తీసుకురావటం కానీ, అన్ని విషయాలు అది కూడా ఒక సాధనగా చేసేవాళ్ళు, ఆనందంగా చేసేవాళ్ళు, సామూహికంగా చేసేవాళ్ళు. సహపంక్తి భోజనాలు వల్ల అసలు పిల్లలు కలిసిమెలిసి ఉండటం అనేది ఒక సమిష్టి కుటుంబ వాతావరణం లాగా ఉండేది. చాలా బాగుండేది. ఆ వ్యవస్థ ద్వారా వచ్చింది ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. కాబట్టి వెనకటి నుంచి భారతదేశంలో ఉంది. అది మనం చాలా సపోర్ట్ చేస్తున్నాం. సూపర్ డూపర్గా ఇంప్లిమెంట్ అవుతున్న ప్రోగ్రామ్ మిడ్ డే మీల్. దాని మీద ఒక్క మాట అన్నా మేము ఊరుకోలేమండి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన అంటే అభిమానమే. ఆయన స్థాయికి మేము ఆయన్ని అనాల్సిన స్థాయి మాది కాదు. అయినా కూడా అంటున్నామంటే, ధైర్యంగా అంటున్నామంటే ఆయన మాట్లాడిన మాట కరెక్ట్ కాదు. మిడ్ డే మీల్ని సపోర్ట్ చేయకూడదు గవర్నమెంట్ అని అంటాం ఆయన కరెక్ట్ కాదు. మధ్యాహ్న భోజన పథకం ప్రతి స్కూల్లో అమలు అవ్వాలి. ప్రతి బిడ్డకి హక్కు. అది భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చాలా చక్కగా జరుగుతుంది ఇది. ఈ 40% స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనుకుంటున్నాం కదా మనం, అది కూడా ఎంత చక్కగా అది చాలా పెద్ద వ్యవస్థ అండి. ఎంతమంది ఉన్నారు దాన్ని మానిటర్ చేయటానికి. నాట్ ఓన్లీ టీచర్స్ ఓన్లీ రేషను, పిల్లలు అటెండెన్సు, ఎంతమంది తిన్నారు ఎంతమంది తినలేదు అనేది చెప్పటానికే అది వాళ్ళ బాధ్యత. టీచర్స్ బాధ్యత కూడా. అంటే అది అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అనుకోకూడదు. వాళ్ళు ఇంట్లో పిల్లలకి ఎలాగైతే మనం చదువు చెప్పి బాగా ఉన్నారా లేదా, చదువు చెప్పే వాళ్ళకి ఈ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఆహారం తీసుకుంటున్నారా లేదా, ఆరోగ్యంగా ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత టీచరే. గురువు ప్రత్యక్ష దైవంతో సమానం. సో అది వాళ్ళు టీచర్స్ ఏమి ఎక్స్ట్రా డ్యూటీస్ లాగా అట్లా ఏమి అనుకోవట్లేదు. మీరు అనవసరంగా గిలిపెట్టి మొన్న కూడా అంతే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరే మార్చాలి, కేరళ వాళ్ళు ఎవరో కేరళీయం అని పెట్టుకున్నారు, మనం కూడా తెలుగుదేశం అని. సరే, మీరు ఈ మధ్య అంతా రివల్యూషనరీ ఆలోచనలు చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ పేరు ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రులు, అసలు ఆ పేరులోనే ఒక గొప్పతనం, కమ్మతనం ఉందండి. ఆంధ్రప్రదేశ్ చాలా నచ్చిన పేరు మా అందరికీ. ఊరికే ఎందుకో అంత మంచి భావాలు, సద్భావాలు మార్చాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎవరో అంటే కేరళ వాళ్ళు కేరళీయం అని పెట్టుకున్నారంటే వాళ్ళకి అవసరమేమో, మనకేం తెలుసు? వాళ్ళ గురించి మనకెందుకు? మన ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఎంత చక్కగా వినసొంపుగా ఇన్నాళ్ళు అలవాటు పడిపోయి ఉన్నాం. ఊరికే ఆ పేర్లు ఈ పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరం మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. మీకు నచ్చలేదు, మీరు సపోర్ట్ చేయమాకండి. మీ మాటలు అందరూ వింటారు కాబట్టి మీకు వ్యక్తిగతంగా నచ్చకపోతే నచ్చనట్టు ఉండండి. కానీ అలాగా అంటే పబ్లిక్ డయాస్ మీద ప్రజలందరికీ తెలిసేలాగా మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రజాభిప్రాయంగా మీరు వ్యక్తపరచడం అనేది సమంజసం కాదు. గరికపాటి నరసింహారావు గారు ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడాను, ఎందుకు ఇది కరెక్టా కాదా అనేది చేసుకోవాలి. ఆయన ఏదో ఫ్లోలో అట్లాగా ఫాలో అయిపోయి అలాగా మాట్లాడినట్టు నాకైతే అనిపిస్తుంది. ప్రాస కోసం గుడ్డ కాదు, అట్లా గుడ్డుని వెజిటేరియన్గా స్టాంప్ వేశారు సార్. ఇప్పుడు గుడ్ ఎగ్ సో మచ్ న్యూట్రిషియస్ ఫుడ్, వెరీ మచ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫర్ ది స్టూడెంట్స్ స్పెషల్లీ. అంటే ఎదుగుతున్న పిల్లలకి పోషకాహార పదార్థాలు కావాలంటే ఎగ్లో లేని పోషక పదార్థం లేదు. ఇది బాగా స్టఫ్డ్ న్యూట్రిషనస్ ఫుడ్ అన్నమాట. మీరు అంటే మేబీ మీరు ఎగ్ తినరేమో, ఎగ్ని వెజిటేరియన్గా స్టాంప్ వేశారు. ఎగ్గేరియన్స్ అని వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఎగ్గేరియన్స్. ఎగ్ బాగా ఇష్టంగా తినాల్సిన ఫుడ్. ముఖ్యంగా ఈ పేద బలహీన బడుగు వర్గాల బాలబాలికలు ఎదుగుతున్న క్రమంలో
వాళ్ళకి పోషకాహార పదార్థాల లోటు లేకుండా ఉండాలంటే వారానికి 4 సార్లైనా కోడిగుడ్డు తినాలి కాబట్టి గుడ్డును కూడా అందులోనే పెట్టారు. చాలా అసలు ఎంత పెద్ద వ్యవస్థ అండి. విద్యా వ్యవస్థ, విద్యా మంత్రి గారు అంటే హెల్త్ చూసేవాళ్ళు, న్యూట్రిషన్స్, ఫుడ్ కార్పొరేషన్, ఫుడ్ కమిషన్, ఎంతమంది దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. చాలా పెద్ద వ్యవస్థ అది మిడ్ డే మీల్ అనేది. చాలా గొప్పగా జరుగుతుంది. అందులో ఇప్పుడు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళ కంట్రిబ్యూషన్తో చాలా గొప్పగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చాలా బాగా జరుగుతుంది. దీన్ని మీరు ఒక్క మాట అన్నా దీన్ని మేము అంటే మాకు సహించాం. ఈ విషయంలో అయితే నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. పూర్తిగా ఖండిస్తున్నాను. కొంచెం కూడా అందులో అనుమానం లేదు. 1% కూడా మీకు సపోర్ట్ చేయలేము సార్. ఇందులో మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పండి అనే అంత పెద్ద పదాలు నేను వాడలేను నా స్థాయికి. మీ వ్యాఖ్యలు అయితే వెనక్కి తీసుకోండి సార్. ఇది మిడ్ డే మీల్ ప్రోగ్రాము. పేదలకి చాలా సహాయ సహకారాలు ఉన్నాయి దీనికి. ఇంత చేస్తుంటేనే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉన్నారంటే పిల్లలు ఉన్నారు కాబట్టే ఉన్నారు. పిల్లలు స్కూల్కి రాకపోతే వీళ్ళు ఎవరికి చెప్తారు? ఈగలకి దోమలకి చెప్తారా? చాలా స్కూల్స్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ ఇష్టపడట్లేదు. ఎందుకు? ఎన్ని ప్రొవిజన్స్ ఇచ్చినా కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళని మళ్ళీ బడికి పోదాం రండి అనే కార్యక్రమం ద్వారా మనందరం ఇంకా జన్మభూమి స్ఫూర్తితో మనం చదువుకున్న స్కూల్స్ని ఇంకొంచెం డెవలప్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ బాగా నిలదొక్కునే విధంగా, బాగా వాటి స్థాయి పెంచే విధంగా మనం ఇంకా పిల్లలందరినీ చదువుకునే దిశగా మనం అందరం సహాయ సహకారాలు అందించాలి. అంతేగాని మనం ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని మాత్రం ఒక్క మాట అన్నా సార్ మేము ఊరుకోలేము. అసలు మాకు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కనిపిస్తే అడగాలనిపిస్తుంది సార్, ఎందుకు ఇట్లా అన్నారు, ఏంటి మీ కారణాలు ఏంటి అని. మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, మీరు ఎందుకు అన్నారో చెప్పండి. దాని అన్నిటికీ కూడా కన్సర్న్ అఫీషియల్స్ వచ్చి మీకు క్లారిఫై చేస్తారు. అంతేగాని అట్లా పేదల హక్కు, పేద బాలబాలికల హక్కు మిడ్ డే మీల్ సార్. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మాత్రం మీరు ఆపటానికి కానీ దానికి ఎదురు వెళ్ళటానికి కానీ మీరు ప్రయత్నం చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇట్లు మీ కల్పనా సంఘం ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పనా సంఘం. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ.